నిన్న జరిగిన ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాదం. ఇది కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. నిద్రలోనే మృత్యువోడిలోకి వెళ్ళిపోయారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోయారు. ప్రమాదానికి గురై డివైడర్ పైకెక్కిన ఒక లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్ అట. ఆ బస్సులో ఉన్న 6 దుర్మరణం పాలయ్యారు. 14 మందికి తీవ్రంగా గాయాలైనాయి. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుతారు అనగా ఈ ఘటన జరిగింది. మృతులంతా పాపం ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులట. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే లారీని పక్కకు తీయించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చెప్తున్నారు. అంటే ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి డివైడర్ ఎక్కింది. ఆ డివైడర్ ఎక్కిన లారీని ఈ బస్సు గుద్దింది. లారీలో ఉన్న ఇనుప గడ్డర్లు బస్సులోకి దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఇది కథ. పెద్ద పెద్ద గడ్డర్స్ ఏవో ఉన్నాయట. అవి బస్సు దానికి ఢీ కొట్టంగానే అవన్నీ వచ్చి లోపలికి వచ్చినాయి. ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సోదరులకు రాఖీ కట్టేందుకు బయలుదేరిన అక్కా చెల్లెళ్ళు, తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన కుమారుని చూసుకోవడానికి బయలుదేరిన ఒక తల్లి, సోదరుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఒక అన్న, మరి కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వీరంతా మృత్యువుడికి చేరుకున్నారు. మార్గ మధ్యలోనే ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరలిలాని లోకాలకు తరలిపోయారు. బుధవారం తెల్లవారుజామున 4:30 సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద రోడ్డు మధ్యలో డివైడర్పై ఆగి ఉన్న ఒక కంటైనర్ను ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికుల్లో 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 5 మహిళలు కాగా ఒక పురుషుడు. వారిలో 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మృతులంతా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినవారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు వెళ్లేందుకు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్ బస్ అట, ఏదో ఫ్రెష్ బస్ అట, TS085112 44 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అది విద్యుత్ వాహనం కావడంతో ఎలక్ట్రిక్ వెహికల్ అట. ఛార్జింగ్ పెట్టేందుకు సూర్యాపేట సమీపంలోని రాయనిగూడెం వద్ద బస్సు ఆపిండట. దాదాపు గంట సేపు ఛార్జింగ్ పెట్టిండు. అనంతరం బయలుదేరిన బస్సు కోదాడ పట్టణం దాటగానే ద్వారకుంట వద్ద జాతీయ రహదారిపై అప్పటికే ప్రమాదానికి గురై రోడ్డు మధ్యలో డివైడర్ పైకి ఎక్కి ఉన్న ఒక కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఐరన్ గడ్డర్ల లోడ్తో వెళ్తున్న ఆ లారీని అంతకుముందే గుర్తు తెలియని ఒక భారీ వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కానీ ఆ లారీ ప్రమాదం ధాటికి రోడ్డు మధ్యలో డివైడర్ పైకి ఎక్కేసింది. అయితే ఆ లారీ ఎడమవైపు టైర్లు మాత్రం రహదారిపైనే ఉండిపోయినాయి. ఆ ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది. హైవేపై పెట్రోలింగ్ సిబ్బంది సైతం దాన్ని గమనించలే. దీంతో ఆ లారీ అక్కడున్న విషయం తెలిసేలా ఎలాంటి సూచిక బోర్డులు కానీ లైట్లు కానీ ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత సూర్యాపేట నుంచి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అక్కడి దాకా వచ్చాక చివరి క్షణంలో ఆ లారీని గమనించి బస్సును ఎడమవైపుకు తిప్పే ప్రయత్నం చేసిండు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతడు పక్కకు తిప్పేలోపే బస్సు కుడి భాగం ఆ లారీ వెనక భాగాన్ని ఢీకొట్టింది. లారీలో ఉన్న ఇనుప గడ్డర్లు కిటికీల గుండా బస్సు లోపలికి చొచ్చుకుపోయినాయి. అవి గట్టిగా తగలడంతో కొందరు నిద్రలోనే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే జిల్లా కలెక్టర్, ఎస్పీ, కోదాడ రూరల్ పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారట. చూడండి, ఇది డివైడర్పై నిలిచి ప్రమాదానికి కారణమైన కంటైనర్ వచ్చి వెనకాల నుంచి గుద్దింది. ఇవి మొత్తం ఆ కిటికీల నుంచి లోపలికి దూసుకుపోయినాయి. అవి తగిలితే ఏమైనా ఉంటుందా? ఇక ఎంత ఘోరం చూడండి అసలు. ఇప్పుడు ఆ డ్రైవర్ కూడా దీని నుంచి వాడు పక్కకు తీయడానికి కూడా అవకాశం లేదు. అందుకే వాడు వెళ్ళిపోయిండు. మొత్తం డివైడర్ ఇటో టైర్ అటో టైర్ ఉండిపోయింది. మధ్యలో డివైడర్ ఉన్నది. ఎంత ఘోరం అసలు పాపం. రోడ్డు పైన చెల్లా చెదురుగా పడిన కంటైనర్ వాహనంపై ఉన్న ఇనుప రాడ్లు, ధ్వంసమైన బస్సు ముందు భాగం, ఇగో ఇది మొత్తం రక్త మరకలు ఉన్నాయి దీని మీద. ఎంత ఘోరం పాపం. ఈమె అన్నకి తమ్ముడికి రాఖీ కట్టడానికి పోతుందట. ఒక్కగానొక్క తమ్ముడు గడిచిన ఏడాది రాఖీ కట్టలే. ఈసారైనా తప్పకుండా రాఖీ కట్టాలని బస్సులో బయలుదేరిన ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. విజయవాడ LIC కాలనీకి చెందిన లక్ష్మీ తేజ హైదరాబాద్లోని అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగట. పాపం తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకుంటున్న చింటూకి రాఖీ కట్టడానికి హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కి విజయవాడకు బయలుదేరింది. తెల్లవారుజామునే విజయవాడకు చేరుకోవాల్సిన లక్ష్మీతేజ రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన పోలీసులు విషయం చెప్పగానే ఒక్కసారిగా కన్నీటి సాగరంలో మునిగిపోయారు. సంతోషం పంచుకోలేకపోయారు. అమ్మాయి పేరు షకీనా అట. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన
శామ్యూల్ షకీనాకు 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఏడాది క్రితం విజయవాడకు ఉపాధి కోసం వచ్చారు. సామ్రాట్ ఆర్కిటెక్చర్గా పనిచేస్తున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన షకీనా హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. మంగళవారం జరిగే ఇంటర్వ్యూకు హాజరై కొలువు దక్కించుకుందట. ఉద్యోగం కూడా వచ్చిందట. వెంటనే భర్తకు ఫోన్ చేసి ఆ సంతోషాన్ని పంచుకున్న ఆమె ఈ ఫ్రెష్ బస్సులో విజయవాడకు బయలుదేరింది. ఇంటికి చేరేలోపే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. భార్య పోయింది, భర్త కాలు కోల్పోయిందట పాపం. కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన యాసారపు సుధాకర్ చిన్ని దంపతులది అన్యోన్య దాంపత్యం. వీరికి 2 మగపిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లిన చిన్ని తండ్రి గణేష్కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందట. దీంతో తండ్రికి సహాయం చేసేందుకు చిన్ని హైదరాబాద్ వెళ్లారు. గణేష్ కోలుకొని ఇంటికి చేరుకోవడంతో భార్య చిన్నిని తీసుకొచ్చేందుకు సుధాకర్ ఈ నెల 23న హైదరాబాద్ పోయిందట. భార్యాభర్తలిద్దరూ మంగళవారం రాత్రి హైదరాబాద్లో ఫ్రెష్ బస్సులో తేలప్రోలుకు తిరుగు ప్రయాణమయ్యారు. కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో చిన్ని ప్రాణాలు కోల్పోయింది. సుధాకర్ కాలు తొలగించినట్టుగా వైద్యులు చెప్పిరట. పాపం ఎంత ఘోరం. భార్య చచ్చిపోయింది, ఆయన కాలే లేకుండా పోయింది. తమ్ముడు పెళ్లికి వస్తూ నాగేంద్రబాబు చచ్చిపోయిండు. అన్నకు రాఖీ కట్టాలని బయలుదేరి భావన వర్ష చనిపోయింది. కృష్ణా జిల్లా కానూరులోని తులసీనగర్కు చెందిన మేరీ జోస్న హైదరాబాద్లోని కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నది. 2.5 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వంశీతో పెండ్లైంది. వారికి 1.5 ఏళ్ల వయసున్న ఇవాన్ అనే ఒక బాబున్నాడు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో బాబు ఆలనా పాలన చూసుకోవడం కష్టమని భావించి కానూరులోని జోస్న తల్లిదండ్రుల వద్ద ఉంచిందట. ఆమె ప్రతి వారం బాబును చూసుకోవడానికి కానూరు వస్తూ ఉంటుందట. బాబు తల్లిదండ్రులను చూసేందుకు బస్సులో వస్తుండగా జోస్నను మృత్యువు కబలించింది. కుమార్తెను పోగొట్టుకొని ఆ తల్లిదండ్రులు రోదనలో మునిగిపోయారు. ఇప్పుడు ఆ తండ్రి అవతల కొడుకు ఇట్లా 6 ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఏడేడు ఉన్నాయి. ఓ 2 రోజులు ఆడావుడి హంగామా చేస్తారు. తర్వాత మళ్ళీ మామూలు మామూలే.